నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. చాలా మందికి అంటే స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం సార్. ఇప్పటికీ కూడా కొంతమందికి అంటే అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నా కూడా దాని మీద పూర్తిగా అవగాహన అయితే లేదు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే మనం ఏ టాపిక్‌లో అయినా సరే మనం ఏదన్నా గెస్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటది. కానీ ఒక్క మ్యాథ్స్‌లోనే యాక్యురసీ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మ్యాథ్స్ హ్యాండిలింగ్ ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా సరే ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్‌కి మీరేం చెప్తారు? అంటే ఎలా హ్యాండిల్ చేయాలి? ఆ సెక్షన్ వరకు ఎలా హ్యాండిల్ చేయాలి అసలు? మీకు ఎంటైర్ అన్ని సెక్షన్స్‌లో హ్మ్. మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, ఈ రెండిటికి ఉన్న బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఒక అర్థమెటిక్ సెక్షన్ అయిపోయింది. అందులో 35 క్వెషన్‌లొచ్చినాయి. ఆ 35 మీరు సాల్వ్ చేశారు అని అనుకుంటే, ఆ సెక్షన్ అయిపోయే టైంకి అందులో మీరు ఎన్ని కరెక్ట్ చేశారో మీకు తెలుసు. హ్మ్. రీజనింగ్‌లో కూడా అంతే. 35 క్వెషన్‌లో ఎన్ని 100% కరెక్ట్ మీకెన్ని మార్కులొస్తున్నాయో మీరు పేపర్ మీద రాసి ఎగ్జామ్‌లోంచి బయటికి రావచ్చు. ఇంగ్లీష్ అనుకోండి, మీకెన్నొస్తాయో మీకు తెలీదు. హ్మ్. కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్‌నెస్ అనుకోండి, మీకెన్ని మార్కులొస్తాయో మీకు తెలీదు. సో, ఈ రెండిట్లో ఎన్ని మనకి కరెక్ట్ 100% కరెక్టో మనకు తెలుస్తది. ఈ 2 సబ్జెక్టుల్లోనే. ఇందులో మ్యాథ్స్ దగ్గరికొచ్చేసేటప్పటికి నాన్ మ్యాథ్స్ స్టూడెంటా, మ్యాథ్స్ స్టూడెంటా, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం అసలు ఇయన్నీ పక్కన పెట్టండి. హ్మ్. 4 బేసిక్ మ్యాథమెటికల్ సింబల్స్ రావాలి. ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్. హ్మ్. ఇంటూ అంటే అందులోనే స్క్వేర్లు, క్యూబులు కూడా ఉంటాయి. డివిజన్ అన్నాను కాబట్టి ఫ్యాక్టర్స్ కూడా దానిలోనే ఉంటాయి. హ్మ్. మీకు మ్యాథమెటిక్స్ అవునవును సార్. లోపు నేర్పినయే ఇవన్నీ. అవును. ఈ బేసిక్ 4 మ్యాథమెటికల్ సింబల్స్ తోటి కాన్సెప్ట్ మీద చాలా క్లారిటీ తెచ్చుకోవాలి. హ్మ్. ప్రతి చాప్టర్‌కి బేసిక్స్ అని అంటాం, ఫౌండేషన్ అంటాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నామెట్రీలో ట్రయాంగిల్ తీసుకుందాం అని అనుకోండి. ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక ట్రయాంగిల్‌కి ఉండేటటువంటి ప్రాపర్టీస్ అన్నీ మీకు తెలియాలి. హ్మ్. ఏరియాస్ అండ్ వాల్యూమ్స్‌లో. ట్రిగ్నామెట్రీ తీసుకున్నట్లయితే దాని మీద ఉండేటటువంటి బేసిక్ ప్రాపర్టీస్, ఫౌండేషన్ అంతా మీకు చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇది తెలిసిన తర్వాత ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ మీరు చాప్టర్ నేమ్ గుర్తు తెచ్చుకుంటే ఒక 2 నిమిషాల్లో మీ మైండ్‌లో ఆ చాప్టర్‌కి సంబంధించిన అన్ని ఫార్ములాలు రివిజన్ అయిపోవాలి మైండ్ లోపల. సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ 2 ఇయర్స్ అయితే ఎట్లా, 3 ఇయర్స్ అయితే ఎట్లా, ఇన్‌స్టాల్‌మెంట్ అయితే ఎట్లా, ఇదంతా మైండ్‌లో రన్ అయిపోవాలి. అంటే రివిజన్ మైండ్‌లో చేస్తున్నాం. హ్మ్. ఈ స్టేజ్‌కి వెళ్ళాలి మీరు. అలా వెళ్ళేలాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫైనల్ ఎగ్జామ్‌కి వెళ్ళాం. హ్మ్. ఫైనల్ ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు స్పెషల్లీ వెన్ యూ ఆర్ టచింగ్ మ్యాథమెటిక్స్ ఆర్ అర్థమెటిక్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హ్మ్. వాట్ టు పిక్, వాట్ టు స్కిప్, దీని మీద 100% ఫోకస్ ఉండాలి. మీకు అందులో వచ్చే అన్ని క్వశ్చన్స్ మీకు రావు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ వీక్. నేను ఒక క్వశ్చన్స్ చదవటం మొదలుపెట్టాను. వాట్ ఈస్ ది పెరిమీటర్ ఆఫ్ ట్రెపీజియం? హ్మ్. ఈ ట్రెపీజియం అనే ఒక్క వర్డ్ చాలు నాకు ఆ క్వశ్చన్ స్కిప్ చేయడానికి. అది ఫస్ట్ లైన్లో హాఫ్ ఆఫ్ ద లైన్ చదివితేనే నాకు అర్థమైపోతుంది. హ్మ్. ట్రెపీజియం అనే దాని గురించి నాకు అసలు ఏ ఇన్ఫర్మేషను లేదు. దాని కింద ఇంకొక 3.5 లైన్‌లో క్వశ్చన్ ఉంది. అది చదువుతూ కూర్చున్నాను అంటే నా అంత ఫూలిష్ ఫెలో ఇంకొకడు లేడు ప్రపంచం. బా! ఎందుకంటే నాకు ట్రెపీజియం గురించి తెలీదు అనే క్లారిటీ నాకుంది. అది ఫస్ట్ లైన్‌లో సగం చదవగానే నాకు తెలిసిపోయింది. ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఫూల్. ఐల్ స్కిప్ ద క్వెషన్, గో టు నెక్స్ట్ క్వెషన్. అదే చెప్పా. వాట్ టు పిక్, వాట్ టు స్కిప్. ఆ ట్రెపీజియం చాలు స్కిప్ కొట్టడానికి. మిగిలింది నేను చదివాను అని అనుకోండి, ఐఎమ్ లిటరలీ వేస్టింగ్ మై టైం హ్మ్. వేర్ ఎవ్రీ సెకండ్ మ్యాటర్స్. సో మనకి ఏమొచ్చు, మనకి ఏమి రాదు, మనం ఏం చెయ్యాలి, మనం ఏం చేయకూడదు, దీని మీద క్లారిటీ కనుక ఉన్నట్లయితే మీకు మీరు ఎగ్జామ్కి వెళ్ళి రాసేటప్పుడు కూల్గా పీస్ ఆఫ్ మైండ్ తోటి టెన్షన్ లేకుండా రాస్తారు. మీకు ఇది తెలీదు అని అనుకోండి, బేసిక్ డిఫరెన్స్. ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, స్పీడ్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ స్పీడ్గా చేసే ప్రాసెస్లో చిన్న మిస్టేక్ చేస్తారు. సప్త సముద్రాలు ఇది పిల్ల కాలువలో పడి చనిపోయినట్లుగా క్వశ్చన్ మొత్తం అంతా బాగా చేసి లాస్ట్లో ఏదో చిన్న మిస్టేక్ చేసి రాంగ్ ఆన్సర్ పెట్టేస్తారు. హ్మ్. వచ్చే మార్కు రాకపోగా మళ్ళీ నెగిటివ్ మార్క్ పడుతుంది. మీరు ఏం చేయాలి, మీరు ఏం చేయకూడదు, ఏది పట్టుకోవాలి, ఏది వదిలిపెట్టాలి, ఈ క్లారిటీ ఉంది అని అనుకోండి నాగరాజు గారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్ ఉంటే 20 క్వశ్చన్స్ మీరు వదిలేయాలి, 80 క్వశ్చన్సే పట్టుకోవాలి. ఈ క్లారిటీ మీకుంటే మీ ఉన్న టైం మొత్తం 80 మీదే పెడతాం. హ్మ్. ఆ 80నే సాల్వ్ చేసుకుంటాం.
ఫోకస్డ్గా ఉంటాం, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది, టెన్షన్ ఉండదు. దీనికి తోడు మీకు దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉండాలి. మీరు ఒక ఎగ్జామ్కి వెళ్తున్నారు అని అంటే యు ఆర్ క్యారింగ్ సో మెనీ వెపన్స్. రాముడు బాణాలు తీసినట్లుగా మీ దగ్గర వెపన్స్ ఉండాలి. ఆ వెపన్స్ ఏంటి? టెక్నిక్స్, స్ట్రాటజీ. సో ఒక్కొక్క వెపన్ తీసుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అంటే నాగరాజు గారు, మీ ఎంటైర్ క్వశ్చన్ పేపర్లో ఒక 4 క్వశ్చన్లు పట్టుకోకూడని క్వశ్చన్స్ కనుక మీరు పట్టుకున్నట్లయితే ఈ 4 క్వశ్చన్లు చాలు మీ ఫేట్ని డిసైడ్ చేసేస్తాయి. ఒక్కొక్కసారి 1-2 క్వశ్చన్లే డిసైడ్ చేస్తాయి. మనల్ని క్లియర్ చేయడానికి కాదండి, మనల్ని వెనక్కు తోసేయడానికి. 4 పట్టుకోకూడని క్వశ్చన్స్ మనం పట్టుకుంటే ఆ క్వశ్చన్ల దగ్గర ఒక్కొక్క క్వశ్చన్కి 2 నిమిషాలు మంది తినేస్తే రేస్లో మనం లేవండి, వెళ్ళిపోయాం వెనక్కి ఆల్రెడీ. సో మనం అందుకనే ఏవి పట్టుకోవాలి, ఏవి వదిలేయాలో చాలా బాగా తెలియాలి. అలా ఉంటేనే సక్సెస్ చూస్తాం. సో ఈ క్లారిటీ తోటి కనుక మీరుండి దేనికైనా సరే ఫౌండేషన్ అండి, బేసిక్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. దీంతో పాటు మీ దగ్గర ఉన్న టెక్నిక్స్ ఏంటి, మీ స్ట్రాటజీ ఏంటి, ఇదే ఎగ్జామ్లో మీకు ఉద్యోగం వస్తుందా రావట్లేదా అనేది డిసైడ్ చేసేది. ట్రూ సార్. అంటే టెక్నిక్స్ తెలిసి ఉండాలి అండ్ దేన్ని మనం పర్టికులర్గా దేని మీద ఫోకస్ చేస్తున్నాము, ఏది స్కిప్ చేయాలి, ఏది అటెంప్ట్ చేయాలి అనేటువంటి దాని మీద కూడా అవగాహన ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ అండి.